అవును. ఎన్టీఆర్ గారిని మీరేంటి మామ మామ అని పిలిచేవాళ్ళు అంటే ఏంటి? మావయ్యే. ఆ, మావయ్యే. ఉమ్, మావయ్య. ఎందుకంటే తెలీదు. ఉమ్, ఆమ్, తెలీదు, అలా వచ్చేసింది. అలాగే పిలవమనేవారు ఆయన కూడా. కొంచెం పెద్దయ్యా కూడా ఆ, ఉమ్, వద్దమ్మా అని మా నాన్నగారు అంటే, లేదు అలాగే పిలువమ్మా అనేవారు. ఉమ్, ఆయన సీఎం అయ్యాక మా బాబుని తీసుకొని వెళ్తే ఆయన మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి చక్కగా చూసుకో, బాగా పెరిగింది అని చెప్పి మా హస్బెండ్కి పిలిచి చెప్పారు. ఓకే. కానీ నాకు ఇక్కడ ఏంటంటే అంత సీఎం అయ్యారు, అంతమంది ఉన్నారనమాట అక్కడ. ఆ, ఇలా, ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఆఫీస్ దగ్గర ఋషేంద్రమణి గారు కూడా వచ్చారు ఆ రోజు ఆయన్ని కలవడానికి, ఏదో ఉమ్, దేనికోసం. అప్పుడు నేను వెళ్ళి అమ్మమ్మ నమస్తే అమ్మా అన్నా. అమ్మ అంటే అమ్మమ్మని కదా అన్నారు. అంటే ఆవిడ గుర్తుపట్టారు ఉమ్, నాని అని చెప్పేసి. ఉమ్, ఎందుకంటే రంగరాజపురంలోనే మేము అందరం ఉండేవాళ్ళం అనమాట. హేమలతమ్మ, ఋషేంద్రమ్మ అందరం ఉండేవాళ్ళం. ఓకే. అంటే అమ్మ నా కొడుకు అని చెప్తే నీలాగే ఉన్నాడు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఓకే. తర్వాత ఆయన దానికి చీటీలో పేర్లు రాసి ఇమ్మని చెప్పారు ఒకసారి. అయితే నేను కూడా ఫస్ట్ రాణి అని రాసి, గుర్తుపడతారో లేదో అని కింద బేబీ రాణి అని రాసి ఇచ్చాను. ఉమ్, ఇస్తే ఫస్ట్ లేడీస్ ఒక 100 మంది పైన ఉన్నాం. వేరే వేరే పనుల మీద వచ్చారు అందరూ. నేను ఊరికి కలవడానికే వెళ్ళాను ఆయన. ఓకే. అంటే చాలా ఇది కలవాలి అని చెప్పి అదొక ఆనందం కదా నాకు ఉమ్, అని చెప్పేసి వెళ్తే అప్పుడు ఫస్ట్ అమ్మకి, అమ్మమ్మ గారికి పిలిపించారు చంద్రమణి గారు. పిలిపించి మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చాగానే ఆ, బేబీరాణి ఎవరు అన్నారు. అనగానే నేనే కదా అని చెప్పేసి ఇప్పుడు లేసాను, నేనేనండి రండి ఆ సార్ పిలుస్తున్నారు అని చెప్పారు ఆయన. అప్పుడు నేను బాబుని తీసుకొని వెళ్ళాను. అయితే ఆయన కుర్చీలో కూర్చొని ఇలా ఉండి దమ్మరా అని చెప్పి ఆ, లేచి ఇలా నన్ను ఇట్లా వాటేసుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చొని నా పక్కనే కూర్చొని తల మీద చేయేసి ఆ, ది- ఆశీర్వదించి మా బాబుని తీసుకొని మరి అచ్చం మీ అమ్మలా ఉన్నావు అని చెప్పారు. నాకు చాలా ఉమ్, అంటే చాలా ఇంకా కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఉమ్, చాలా ఉమ్, ఆమ్, అప్పుడు ఎలా వచ్చమ్మా అన్నారు. అంటే మా వారు వచ్చారండి అంటే పేరేంటి అన్నారు. అంటే సాంబశివరావు అంటే. అప్పుడు అన్నారనమాట, మీ నాన్నగారి పేరు కాదు మీ హస్బెండ్ పేరు, ఆ, పేరు కూడా సాంబశివరావు అండి అన్న. ఉమ్, అన్న ఇట్లా తల మీద ఇలా ఇలా అనేసి వెళ్ళి పిలుచుకురా అన్నారు. అప్పుడు మా వారు వచ్చారు. ఉమ్, నేను అన్నా బాగుంది, జాబ్ చేస్తున్నావు ఏంటంటే ఇలాగ బిహెచ్ఎల్లో జాబ్ చేస్తున్నానండి అంటే ఆ, ఎలాగా మేనరికమే మావయ్య, మేనత్ గారి అబ్బాయి అని చెప్పారు. ఉమ్. చెప్తే ఆయన ఇచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా పెరిగింది నాన్న, చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. హ్మ్. అంత వాళ్ళ దగ్గర సో నుంచి ఏం ఎన్టీఆర్ ఆశించ గారితోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు ఏమన్నా ప్రత్యేకమైన అనుబంధం ఉందా? అత్తయ్య గారితో బాగుండేదండి. ఆవిడ బయటకు వచ్చేవారు కాదు అత్తయ్య. హ్మ్. ఉమ్, టిఫిన్ చేయి అంటే వద్దు, ఒకటి చాలు, ఒక ఇడ్లీ చాలు అంటే బాలకృష్ణ అన్నయ్య అన్నారు, ఇది ఇప్పటికే ఇట్లా ఉంది ఇంకొద్దు ఎక్కువ పెట్టమాక అనేవారు. ఏ, అందుకని ఒకే ఇడ్లీ అనేదాన్ని. ఇంట్లో 2 ఇడ్లీ తింటాను కానీ అక్కడికి వెళ్తే ఒక ఇడ్లీ అనేదాన్ని. హ్మ్. అలాగా. తర్వాత వాళ్ళ భువనేశ్వరి గారి మ్యారేజ్కి వెళ్ళాను. ఓకే. అందరినీ రమ్మని చెప్తే వెళ్ళాం అన్నమాట. అమ్మ నేను పెట్టుకుని అప్పుడు అందరూ ఆర్టిస్టులు వచ్చారు. చాలా బాగా చేశారు పెళ్లి, హ్మ్. చాలా బాగా అయింది. హ్మ్. ఇద్దరిది భువనేశ్వరి గారిది ఇంకొక అన్నయ్యది పెళ్ళి అయింది. నాకు పేర్లు తెలియదు, అప్పటికి ఇంకా చిన్నదండి నేను. ఓకే. నాకు ఇంకా తెలీదు. ఇద్దరు 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 పెళ్ళిళ్ళు అనమాట.